నమస్తే, వెల్కమ్ టు డిటీవీ. భారత్ మీద వరుస దాడులకి తెగబడుతున్న పాకిస్తాన్ కుటిల యత్నాలను భారత్ అడుగడుగునా తిప్పికొడుతోంది. ఒకవైపు పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులను గాల్లోనే కూల్చేస్తూ దాడులను తిప్పికొడుతున్న భారత్ మరోవైపు కౌంటర్ అటాక్లతో పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది. తాజాగా పాకిస్తాన్కి మరొక షాక్ ఇచ్చింది భారత్. జమ్మూ సమీపంలో ఉన్న భారత సైన్యం ట్యూబ్ లాంచ్డ్ డ్రోన్లను ప్రయోగించే పాకిస్తాన్ పోస్టులు అలాగే ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లని ధ్వంసం చేసింది అని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్కి చెందిన పలు సైనిక పోస్టులని భారత భద్రతా బలగాలు ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ను మరింత బలహీనం చేస్తున్నాయి. ప్రస్తుతం జమ్మూలోని పాకిస్తాన్ మిలిటరీ పోస్టుని ధ్వంసం చేసిన వీడియోలు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కు అత్యంత అంతర్జాతీయ ద్రవ్యనిధి అయిన IMF సంస్థ ఏకంగా $1 బిలియన్ సాయం ప్రకటించింది. అంటే సుమారుగా 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. అయితే IMF తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్తాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. రుణాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు IMF లో పాకిస్తాన్కి ఇచ్చే రుణంపై ఓటింగ్ ను భారత్ బహిష్కరించింది. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటనను విడుదల చేసింది. IMF తమకు $1 బిలియన్ అప్పిచ్చిందని, మేము $7 బిలియన్ రుణం అడగ్గా మొదట $1 బిలియన్ ఇచ్చినట్టుగా పేర్కొంది. IMF నిర్ణయంపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక భారతదేశంతో సరిహద్దు వివాదాలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA తిరుగుబాటును కూడా ఎదుర్కొంటుంది. BLA 39 చోట్ల పాక్ ఆర్మీపై దాడులు చేసింది. పోలీస్ స్టేషన్లను స్వాధీనం చేసుకున్నట్లు, హైవేలను నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇండియా చేస్తున్న దాడులకు అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులతో అట్టడుకుతోంది. భారత సైన్యంతో తలపడలేక సరిహద్దుల్లోని గ్రామాలపై దాడులు చేస్తూ సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుంది పాక్ సైన్యం. అయితే వారికి వారి దేశంలోని తిరుగుబాటు దాడులతో పెద్ద తలనొప్పిగా మారింది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట వేర్పాటువాదులు పాక్ సైనికులకి దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీని బలోచ్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. బలూచిస్తాన్లో 39 చోట్ల పాక్ ఆర్మీపై మెరుపు దాడులు చేసింది BLA. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్లను వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అలాగే బలూచిస్తాన్లో ప్రాంతంలోని హైవేలను నిర్బంధిస్తోంది BLA. పాక్ ఆర్మీ ఇన్ఫార్మర్లను అరెస్టు చేస్తున్నారు. పాక్ బలగాలు కనిపిస్తే చాలు దాడులకి తెగబడుతున్నారు. పాక్ ఆర్మీ వాహనాలను వెంబడించి కాల్పులు జరిపిన వీడియో కూడా వైరల్ అవుతుంది. బలూచ్ మెరుపు దాడితో పాక్ జవాన్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బలూచిస్తాన్లో ఒక చోట పాక్ జవాన్లపైకి కాల్పులు జరిపింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇక ఓవైపు ఇండియాతో పోరాటం చేస్తూనే మరోవైపు బలూచిస్తాన్లో దాడుల్ని ఎదుర్కొంటుంది పాక్. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. భారత దాడులకి ప్రతిస్పందనగా పాకిస్తాన్ దాడులు ఆపేందుకు సిద్ధంగా ఉందని, కానీ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం అవసరమని పాకిస్తాన్ ఉప ప్రధాని తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఒక ఒప్పందంతో ముందుకొచ్చారు. భారత్ చేస్తున్న దాడులు ఎదుర్కోలేక తీవ్రంగా నష్టపోతున్న పాకిస్తాన్ చివరికి కాళ్లబేరానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ భారత్ దాడి చేయకపోతే మేం కూడా దాడి చేయం అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలు ఆపేందుకు భారత్ దాడిని ఆపేస్తే తాము కూడా ఆపేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. అయితే కేవలం దాడి ఆపితే సరిపోదు,
ఉగ్రవాదాన్ని ఆపాలి, ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వటం ఆపాలి, భారత్పై కుట్రలు పన్నటం ఆపాలి అని ఆయన వ్యాఖ్యలు తీవ్ర ప్రతిస్పందనలు సామాన్య భారతీయుల నుంచి వస్తున్నాయి. కాగా ఉద్రిక్తత పరిస్థితుల గురించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ తదుపరి స్థాయికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రపంచం మధ్యవర్తిత్వం వహిస్తే మేం దానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కానీ మేం మా రక్షణను తగ్గించం అని తెలిపారు. అయితే రెండు అణ్వాయుధ శక్తుల మధ్య యుద్ధం మొత్తం ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయం. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇదే విషయమై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్తో మాట్లాడారు. మరి చూడాలి, అమెరికా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన తర్వాత పాకిస్తాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందిస్తుందో లేదో. చండీగఢ్ పరిపాలనా విభాగం 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న యువ పౌరులను పౌర రక్షణ వాలంటీర్లుగా చేరటానికి, అలాగే అత్యవసర సంసిద్ధతకు మద్దతు ఇవ్వమని ఆహ్వానం ఇవ్వగా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలుపుతూ అక్కడ ఉన్న యువత వేల సంఖ్యలో తరలివచ్చారు. అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు. జవాన్లకు మద్దతుగా మనమందరం ఉండాలి. పాకిస్తాన్ మాటిమాటికి మజాక్ చేస్తుంది. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ వెనక్కి తగ్గదు. అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కి ఇస్లాం పేరు పలికే అర్హత లేదు. అమ్మ కడుపులో నుండి ఈ భూమిపై పడినప్పుడు చచ్చే వరకు ఈ భూమి కోసమే బ్రతకాలి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇండియా పాక్ యుద్ధాల్లో రక్షణ శాఖ క్యాడర్స్ గురించి అందమైన ఆత్మవిశ్వాసం, అసాధ్యాన్ని సాధ్యం చేసిన ధైర్యం, ఇవే మన భారత రక్షణ శాఖ యొక్క ఆధార స్తంభాలు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాల్లో మన సైనికులు చూపిన పరాక్రమం ప్రతి భారతీయుడి గర్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ మహాయుద్ధాల్లో వివిధ శాఖల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరులు తమ తమ పాత్రలతో చరిత్రను మలిచారు. భూమి సేనలో ఓ సాధారణ జవాన్ నుండి జనరల్ వరకు ప్రతి ఒక్కరూ సమర భూమిలో నిబద్ధతతో నడిచారు. హవల్దార్లు ముందు లైన్లో పోరాడితే లెఫ్టినెంట్లు, మేజర్లు వ్యూహాలను అమలు చేశారు. జనరల్లు యుద్ధాన్ని నడిపించారు, విజయానికి మార్గం చేశారు. నౌకాదళంలో సముద్రపు గుండెల్లో శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటూ సెయిలర్లు, కమాండర్లు దేశ రక్షణకు నిలువెత్తు ఉదాహరణలై నిలిచారు. ఇక వైమానిక దళంలో చూసుకుంటే గగన వీరులు, స్క్వాడ్రన్ లీడర్లు, ఎయిర్ చీఫ్ మార్షల్లు విమాన యుద్ధాల్లో తమ శౌర్యంతో శత్రువు గుండెల్లో భయాన్ని నింపారు. 1947 నుంచి 1999 కార్గిల్ వరకు ప్రతి యుద్ధంలో ఈ క్యాడెట్స్ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి జెండాని ఎగురవేశారు. మన దేశ రక్షణ కోసం నిలిచిన వీర జవాన్లు, అధికారి స్థాయిలో వారందరినీ మనం ఈరోజు గౌరవించాలి. వారు ఉన్నందుకే మనం సురక్షితంగా ఉన్నాం. ఇండియాకి చెందిన ఆర్మీ అలాగే ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్టుగా పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఎయిర్ బేస్లకి చెందిన తాజా చిత్రాలను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. సిర్సా, సూరత్గఢ్ ఎయిర్ బేస్ల ఫోటోలు విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ భారత ఆర్మీ బేస్లను ధ్వంసం చేసినట్టుగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఆర్మీ బేస్లకి ఎక్కడా నష్టం జరగలేదని తెలిపిన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ